వెళ్ళిపోయావు? అయ్యో, పంచర్ అయిపోయిందా? ఎవరూ కనిపించట్లేదే. ఈ టైంలో పంచర్ అయితే ఎలా సుందరి? ఇప్పుడు నేను హాస్టల్కి ఎలా వెళ్ళాలి? ఇంత రాత్రిలో నేను ఎక్కడికి వెళ్ళి పంచర్ వేయించుకోవాలి? అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? సర్లే, నడిపించుకుంటూ వెళ్తాను. ఏం చేస్తా? రేయ్, కళ్ళు కనిపించట్లేదా? వీడేంటి అలా చూస్తున్నాడు? నేను అన్నింది విన్నాడా ఏంటి? వెనక్కి తిరిగి వస్తున్నాడు. వినిపడినట్టుంది. అయ్యయ్యో, ఇప్పుడు నేను పారిపోయే అవకాశం కూడా లేదే. అమ్మో ఆనంది, నువ్వు భయపడుతున్నట్టు అతనికి తెలియకూడదు. ఆనంది, భయపడికే. చూడండి, ఈ టైంలో మీరు ఇంత వేగంగా రాకూడదు. కోపంలో ఏదో అనేశాను. మీరు దాన్ని పెద్దది చేయకుండా మీ దారిన మీరు వెళ్ళిపోండి. నా దారిన నేను వెళ్తాను. నేనెవరో తెలియకుండా నన్ను తిట్టావు కదా, నేనెవరో తెలిస్తే బాధపడతావు. మీరు ఎవరైతే నాకేంటి? మీరు తప్పు చేశారు, నేను తిట్టాను. దానికి నేనెందుకు బాధపడాలి? ఒక్క నిమిషం ఉండమ్మా, నేనెవరో ఏంటో నీకు చూపిస్తా. నా మొహం చూశాక కూడా నువ్వు ఇలానే మాట్లాడతావేమో చూద్దాం. ఒకవేళ ఇతని మొహం ఏమైనా కాలిపోయి ఉందా? అది చూపించి భయపెడతాడా ఏంటి? ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి జారుకోవాల్సింది. అమ్మో, నేనేదో కోపంలో అన్నానని చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నారు? నాకు దారి వదలండి. ఇప్పుడు చూడు, మహేష్ సార్, మీరా? నువ్వు భయపడ్డావు కదా? భయమా? ఊపిరి పోయినట్టు అయిపోయింది. ఏంటి సార్ ఇది? మీరెప్పుడు కార్లోనే వెళ్తారు కదా, ఇప్పుడేంటి బైక్ మీద వెళ్తున్నారు? ఏమీ లేదు, ఎప్పుడైనా నైట్స్లో బోర్ కొట్టినప్పుడు ఇలా బండి మీద హ్యాపీగా తిరుగుతూ ఉంటాను. కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కదా, అందుకని ఇంత వేగంగా వెళ్తారా? ఇది అసలు వేగమే కాదు. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదా, అశ్విన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి వర్ధంతి, అందర్నీ రమ్మన్నారు. అక్కడికే వెళ్ళి వస్తున్నాను. ఇక్కడికి వచ్చే టైంకి నా సుందరి పంచర్ అయింది. అందుకని నేను హాస్టల్కి ఎలా వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను. అంతే కదా, బైక్ మీద హాస్టల్లో నేను డ్రాప్ చేస్తానులే. కానీ నా సుందరి ఉంది కదా సార్, దీన్ని ఎలా వదిలేస్తాను? అంతే కదా, పక్కనే ఎక్కడో ఏదో షాప్ ఉంటుందిలే, అక్కడ ఈ సుందరిని వదిలేసి రేపొచ్చి తీసుకోవచ్చులే. రా వెళ్దాం. ఆనంది,
నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అన్నా, ఏం కావాలి సార్? సైకిల్ పంచర్ అయింది. ఈ నైట్ దాన్ని మీ దగ్గర ఉంచుకుంటారా? మేము రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తాం. అదేం కుదరదు సార్. ఇదిగో అన్న, ఇవి ఒక 5,000 రూపాయలు ఉంటాయి. సైకిల్ కాస్త సైకిల్కి కాపలా ఉండడానికి 5,000 రూపాయలా? అలాగే సార్. తీసుకోండి. ఈ విషయం అమ్మాయికి తెలియకూడదు, సరేనా? అలాగే సార్. థ్యాంక్ యూ. ఆనంది, ఆ సైకిల్ ఇక్కడ పెట్టు. నీ సైకిల్ ఈ రాత్రి ఇక్కడే ఉంటుంది. మార్నింగ్ కల్లా పంచర్ వేయించి మరీ ఇస్తా అన్నారు. నిజమేనా? ఒక ఆడపిల్ల సహాయం అడిగితే కాదంటానమ్మా. మీరు ధైర్యంగా వెళ్ళరండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తే రేపు సైకిల్ కోసం వచ్చే ముందు మీకు కాల్ చేసి వస్తాను. ఇదిగో అమ్మా, ఇదే నా నంబరు. జాగ్రత్తగా చూసుకోండి అన్నా. అలాగే అమ్మా. ఆ సైకిల్ ఆ పక్కన పెట్టు. చందమామే చేతికందే వెన్నెలేమో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మ పైనే చూస్తూనే ఎంత సార్, సార్, ఆపండి సార్. భయపడకు సార్, ఏం కాదులే, ఉండు. రొమాన్స్ చెయ్యనియవా సార్, 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 ఆపండి సార్. సార్, సార్, భయం వేస్తుంది. ఆపండి, ఆపండి. ఏమైంది ఆనంది? ఎందుకు ఆపమన్నావు? ఇంత స్పీడ్ ఏంటి సార్? నన్ను క్షేమంగా హాస్టల్ దగ్గర దింపండి సార్. నవ్వుతారేంటి సార్? నువ్వు భయపడేటప్పుడు కూడా ఇన్నోసెంట్గా భలే ఉన్నావు ఆనంది. సారీ, అయినా నిన్ను భయపెట్టాలని ఇలా చేయలేదు. ఒక 1 అవర్లో నిన్ను హాస్టల్లో దింపాలి, అంతే కదా? ఈలోపు మన ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. అందుకే కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేశాను, అంతే. ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు. మళ్ళీ ఇదంతా ఎందుకు సార్? చూడు, మన ఇద్దరం ఇలా బయటకు వచ్చి చాలా రోజులైంది. హ్యాపీగా మాట్లాడుకుంటూ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం.